అసలు 2026లో కోడింగ్‌కి కెరీర్ ఉందా? ఎక్కడ చూసినా ఒకే న్యూస్. జాబ్ లే ఆఫ్‌లు అయిపోతున్నాయి. అసలు రిక్రూట్‌మెంట్‌లు ఏం జరగట్లేదు. దీంతో పాటు కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇంక కోడింగ్ అసలు చనిపోయింది. కోడింగ్ అసలు ఇంకా లేదు. ప్రతి ఒక్కటి కోడింగ్ నుంచి డిప్లాయ్‌మెంట్, టెస్టింగ్ ప్రతి ఒక్కటి ఏఐయే చేస్తున్నప్పుడు, ఒక హ్యూమన్ అవసరం ఎందుకు? ఇంకా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పడిపోయింది. ఇంకా మనం కోడింగ్ నేర్చుకొని మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చాలామంది చెప్తున్నారు. దీంతో పాటు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇదే మీ యూత్ కి పర్ఫెక్ట్ టైం. ఈ టైం కానీ మీరు కరెక్ట్ గా యూస్ చేసుకునేసి మీరు కోడింగ్ అయినా సరే ఇంకా ఏ స్కిల్ అయినా సరే మీరు స్కిల్ నేర్చుకోవడంతో పాటు ఏఐని ఎలా యూస్ చేయాలి అని కానీ మీ వర్క్ లో కంబైన్ చేసుకొని ఏఐతో పాటు మీరు అప్డేట్ అవ్వగలిగినారు అంటే ఇంకా రాబోయే ఫ్యూచర్ మొత్తం మీదే అనేసి ఇంకా చాలా మంది చెప్తున్నారు. అసలు ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మకూడదు అని ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్ కి ఎక్కువ శాతం ఫ్రెషర్స్కి అస్సలు అర్థం కావట్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీకైతే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అసలు ఏంటి ప్రజెంట్ ఏం జరుగుతూ ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వీడియో వచ్చిన వరకు చూసి, వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్లో ఉంటుంది. ఓకే, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. ఓకే, మన ప్రపంచానికి కంప్యూటర్స్ అనే మిషన్స్ ఇంట్రడ్యూస్ చేయబడిన టైం అది. ఇప్పుడు మనం ఎలాగైతే అసలు కోడింగ్ లైఫ్ ఉందా, అసలు ఏ నేర్చుకోవాలా లేదా, ఇలాంటి డౌట్స్ మనం ఎలాగైతే రైజ్ చేస్తామో అప్పుడున్న పీపుల్స్ కూడా అసలు కంప్యూటర్ నేర్చుకోవాలా లేదా, కంప్యూటర్ అనేది ఎందుకు, అసలు మనుషులు ఎంత బాగా వర్క్ చేస్తున్నప్పుడు మనకి సపరేట్గా కంప్యూటర్స్ ఎందుకు అని చాలా మంది అవాయిడ్ చేసేసారు. స్లోగా ఏమైంది, ఎక్కడ చూసిన కంప్యూటర్స్, స్కూళ్ళల్లో, బిజినెస్లో ఎక్కడ చూసినా ఓన్లీ కంప్యూటర్స్. అప్పుడేమైంది, ఎవడైతే కంప్యూటర్స్తో అప్డేట్ అయ్యి ఆ స్కిల్ని నేర్చుకున్నాడో వాడికి ఖచ్చితంగా జాబ్లో ప్లేస్ అయిపోయాడు. ఎవడైతే కంప్యూటర్ స్కిల్ని అవాయిడ్ చేసి ఆ స్కిల్ని నేర్చుకోకుండా వెళ్ళిపోయాడో వాడికి జాబులు లేవు. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 1983, ద ఏజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవల్యూషన్ ఇన్ అవర్ వరల్డ్. ఇంటర్నెట్ అనేది వచ్చింది. అప్పుడే అనుకున్నారు స్టార్టింగ్ లో ఓన్లీ ఇంటర్నెట్ అనేది చాటింగ్కే, అసలు ఇంక దానికి అనవసరం, అసలు ఆఫ్లైన్ లోనే ఆన్లైన్ కంటే ఎక్కువ వర్క్ జరుగుతాయి, మనకి సపరేట్ గా ఇంటర్నెట్ ఎందుకు అని చాలా మంది అనుకున్నారు. తర్వాత ఏమైంది, యాప్స్ వచ్చాయి, ప్రపంచం మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఏది కావాలన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీ ముందు ఉంటుంది విత్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. అప్పుడు ఎవడైతే ఇంటర్నెట్ ని అవాయిడ్ చేసి దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోకుండా అవాయిడ్ చేశాడో వాడు ఇప్పుడు నార్మల్గా ఏదో చిన్న చిన్న జాబుల్లో ఉన్నాడు. కానీ ఆ ఇంటర్నెట్ యూస్ చేసుకునేసి ఇది ఫ్యూచర్లో అప్డేటింగ్ స్కిల్ అనేసి ఎవడైతే గుర్తించి దాన్ని ఇప్పుడు నేర్చుకున్నాడో ఇప్పుడు ప్రెసెంట్ పెద్ద పెద్ద కంపెనీలో సిఇఓలు, చైర్మన్స్ ఈ విధంగా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2021 టు ప్రెసెంట్, ఇది ద ఏజ్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్స్. అసలు ఏ అనేది మంచిదా కాదా, అసలు ఏ నేర్చుకోవాలా వద్దా, అసలు కోడింగ్ ఇంకా లైఫ్ ఉందా లేదా, మళ్ళీ ఇలాంటి సేమ్ క్వశ్చన్స్ మనకు వచ్చాయి. ఏఐ మొత్తం కోడింగ్ చేస్తుంది, డిప్లాయ్మెంట్ నుంచి టెస్టింగ్ ప్రతి ఒక్కటి అదే చేస్తున్నప్పుడు ఇంకా మనం కోడింగ్ సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దగ్గర ఒక ఐడియా ఉంటే చాలు, మనం ఎలాంటి యాప్స్ని బిల్డ్ చేసేయచ్చు అనుకుంటే మీరు తప్పు చేస్తున్నట్లే. ఫర్ సపోజ్ మీకు కోడింగ్ అస్సలు రాదు, కానీ మీ దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా అయితే ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక యాప్ లాగా డిజైన్ చేయగలిగితే ఖచ్చితంగా అది 100కి 200% సక్సెస్ అవుతుంది అనేసి మీకు నమ్మకం అయితే ఉంది. డైరెక్ట్గా మీరు మీ ఐడియాని తీసుకెళ్లేసి రెప్లిట్లో కానీ ఇలాంటి ఏ టూల్లో యూస్ చేసుకునేసి మీ యాప్ బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. మీ యాప్ దానికి కూడా అర్థమైంది, మీ యాప్ ఎలా కావాలి మీకు అనేసి అది సక్సెస్ఫుల్గా బిల్డ్ చేయడం స్టార్ట్ చేసేసింది, అది డెప్లాయ్ చేసేసింది, మొత్తం చేసేసి మీకు యాప్ అనేది ఇచ్చేసింది. ఓకేనా? మీరు ప్లేస్టోర్లో పెట్టేశారు, అంత సక్సెస్ఫుల్గా అయ్యింది. 1-2 years అయిపోయిన తర్వాత మీ యాప్ని ఎక్కువ మంది యూజర్స్ యూస్ చేయడం స్టార్ట్ చేసేసరికి మీ యాప్లో డేటా అనే స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోయేసి, ఎర్రర్స్ ఎక్కువ రేజ్ అయిపోయేసి మీ యాప్ అనేది క్రాష్ అయిపోయింది. అప్పుడు మీరు టెన్షన్తో ఏం చేయాలో తెలియకుండా మళ్ళీ మొత్తాన్ని తీసుకొచ్చేసి మీ ఏఐకి ఇచ్చేసి ఏ ఎర్రర్ ఉందో రెక్టిఫై చేసి ఇచ్చేసి చెప్తారు. అప్పుడు ఆ ఏఐ అనేది మొత్తం రెక్టిఫై చేయదు, అది ఏం చేస్తుంది అంటే సజెషన్స్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు, ఇక్కడ ఎర్రర్ ఉండొచ్చు, ఇక్కడ దీన్ని ఫిక్స్ చేస్తే చాలు, మొత్తాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదనేసి మీకు సజెషన్స్ అనేది ఇస్తుంది. ఆ సజెషన్స్ మీరు అర్థం చేసుకోవాలన్నా మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సిందే.
అప్పుడు కూడా ఏం కావాలి, ఖచ్చితంగా దీన్ని ఫిక్స్ చేయాలంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఖచ్చితంగా కావాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఏఐతో మీరు మాట్లాడాలన్నా, లేకపోతే ఏఐ చెప్పింది మీకు అర్థం కావాలన్నా, మీకు ఖచ్చితంగా కోడింగ్ టర్మినాలజీ పైన ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏఐ ఉంది కదా, ప్రతి ఒక్కటి ఏఐ చేస్తుంది కదా, కాపీ పేస్ట్ నమ్ముకున్నారంటే అది ఖచ్చితంగా అది ఏదో ఒకసారి హ్యాండ్ ఇచ్చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, హ్యూమన్ అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ మనం ఇంకో విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పటి వరకు మనిషి కనుగొన్న అన్నిటికంటే బెస్ట్ ఇన్వెన్షన్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ముందు వచ్చిన ఇన్వెన్షన్ లాగైతే కాదు, రెవల్యూషన్స్ లాగైతే కాదు, అది నిజమే. అంత మాత్రాన అసలు ఈ కోడింగ్ అసలు లైఫే లేదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఖచ్చితంగా పడిపోతుంది అనే పుకార్లు అస్సలు నమ్మద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్డేట్ అవ్వాలి బ్రో. మన డైలీ లైఫ్లో మనం ఏఐని కానీ యూజ్ చేస్తూ మనం చేసే ప్రతి ఒక్క వర్క్లో ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కానీ మనం అప్డేట్ అవ్వగలిగినామంటే మీ జాబ్ ఎవ్వడు తీయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ పైన మనకున్న పర్స్పెక్టివ్ మనం చేంజ్ చేసుకోవాలి. మనం కోడింగ్ అనగానే సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం, ఫంక్షన్లు గుర్తుపెట్టుకోవడం, మెథడ్స్, క్లాసెస్ కాదు. ఇంకా ఈ విధంగా కానీ మనం కోడింగ్ నేర్చుకున్నామంటే మనం ఖచ్చితంగా అప్డేట్ అవ్వలేం. మనం కోడింగ్ నేర్చుకునేది ఎందుకంటే మెయిన్ ఇట్ బిల్డ్స్ లాజిక్ ఇన్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ని లాజిక్గా ఎలా థింక్ చేయాలి అని ట్రైన్ చేసేదానికి మన ఈ కోడింగ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడున్న ఏఐతో పోటీ పడాలంటే మనం దాది ఎలాగైతే అప్డేట్ అవుతుందో దానికి ఈక్వల్గా ఎప్పుడైతే మనం అప్డేట్ వెళ్తామో అప్పుడే మనం ఈ ఏఐతో పాటు సర్వే అవ్వగలుగుతాం. ఈ ఏఐ అనేది మ్యాజిక్ కాదు బ్రో. ఈ ఏఐ కూడా వర్క్ అవ్వాలరా అంటే ఇన్స్ట్రక్షన్ మీదే వర్క్ అవుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలరా అంటే లాజిక్ తెలిసినోడే ఇవ్వగలడు. ఆ లాజిక్ అనేది ఈ కోడింగ్ మైండ్ సెట్ నుంచే బిల్డ్ అవుతుంది, అంతే. సరే బ్రో, మీ మాటకే వద్దాం. మీరు అడగచ్చు, బ్రో ఇప్పుడు జరుగుతున్న జాబ్ లే ఆఫ్లకి మెయిన్ రీజన్ ఏఐ కదా, అది ఎలా బ్రో మన జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అనేసి మీరు అడగచ్చు. నిజమే, ఏఐ అనేది ఒక రీజనే, కానీ 100కి 100% మొత్తం రీజన్ ఏఐ మాత్రం కాదు. జస్ట్ ఏఐ అనేది ఒక 40 to 50% మాత్రమే రీజన్. మిగిలిన 50% రీజన్ అనేది వేరే ఉంది. ఆ రీజన్ ఏంటంటే నాకు తెలిసి ఈ కోవిడ్ కూడా ఈ జాబ్ లే ఆఫ్లకి ఒక మెయిన్ రీజన్ అని నేను చెప్తా. ఎందుకంటే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడు మనం అందరూ హౌస్ అరెస్ట్ అయిపోయేసి మనం యాప్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం, డిజిటల్గా ఎక్కువ మనం ఎవాల్వ్ అయిపోయాం, అంటే ఎక్కువ యూసేజ్ అని స్టార్ట్ చేసేసాం ఆ 2020-21 టైంలో. అప్పుడేమైందంటే ఉన్న పలంగా అన్ని కంపెనీస్కి డిజిటల్ డిమాండ్ అనేది పెరిగిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారు, ఓకే ఈ ప్రాజెక్ట్స్ అనేది ఇదే విధంగా ఉంటుందనేది వాళ్ళు ఏం చేశారు అంటే ఉన్న పలంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా రిమోట్ జాబ్స్ అనేది ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడేమైంది, ఈజీగా చాలా మంది కంపెనీస్లోకి అనేది వెళ్ళిపోయారు. ఆఫ్టర్ కోవిడ్ అనేది ఏమైంది, మళ్ళీ మొత్తం డిమాండ్ అనేది తగ్గిపోయింది, మళ్ళీ కాస్ట్ ప్రైస్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఎవడైనా ఏం చేస్తారు, ఖచ్చితంగా లే ఆఫ్ చేయాల్సిందే, వాడికి వేరే దారి లేదు. అందుకే లే ఆఫ్లు అవుతాం తప్ప ఓన్లీ ఏ వల్లే లే ఆఫ్లు అంటే అది తప్పు బ్రో. నాకు తెలిసినంత వరకు స్కిల్ ఉంటే ఎవడ మాత్రం నేను వద్దనుకుంటాడు. ఒక్కటే స్కిల్ లేదా తీసేస్తాడు, స్కిల్ ఉందా నేను ఎవ్వడు టచ్ కూడా చేయలేడు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఒకటే బ్రో, నీకు కోడింగ్ కాకుండా ఇంకేదన్నా స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోండి. లేదు బ్రో నేను ఆల్రెడీ కోడింగ్లోనే ఉన్నాను కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నీ ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రో, భయం వేస్తుంది బ్రో ఏం చూస్తా ఉంటే అనిపిస్తా ఉంటే అస్సలు భయపడతాను బ్రో. ఓకేనా, అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫోకస్ మొత్తం మీరు చేసే వర్క్ని ఎంత ఫాస్ట్గా చేయాలి, ఎలా ఫాస్ట్గా చేయాలి, అసలు ఏఐని ఎలా యూజ్ చేయాలి, కొత్తగా వచ్చిన ఏ టూల్స్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనే దాని మీదే పెట్టుకోండి. మీ రెజ్యూమ్ బిల్డింగ్ మీద స్ట్రాంగ్గా మీరు ఫోకస్ చేయండి. మీ యాప్టిట్యూడ్, రీజనింగ్ దీని మీద అంతా మీరు ఫోకస్ చేస్తా కానీ ఉంటే ఖచ్చితంగా జస్ట్ 1 to 2 yearsలో మీ లైఫ్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బ్రో. ఫ్యూచర్ మొత్తం ఎవడైతే ఏఐని కంట్రోల్ చేయగలుగుతాడో వాడిదే బ్రో. ఇంకా ఏఐని కంట్రోల్ చేయగలుగుతామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది. దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. జై హింద్.